ఇస్త్రీ చేస్తున్నావా? కాదు, ఇడ్లీ తింటున్నా. పేడ మొహమా. నా పేరేం మునియమ్మ కాదు, మరి మార్చుకున్నా. ఏమని? నగ్న. బాగుందా? అబ్బా ఎంత బాగుందో. నీ గాడిదంత గ్యామర్ గా ఉంది. అవునా? ఈ మధ్య నా గాడిద కూడా పేవలో పడిందిలే. అందుకే దాని ఫేస్ లో గ్యామరు, దాని బాడీలో కలరు పెరిగిపోయాయి. మరి నీ పడలేదా పేమలో? నా ప్రేమికుడి కోసమే ఎత్తుకుతున్నాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవా? మాడిపోయిన దిబ్బరట్లో ఉన్న నిన్ను ఈ నగ్న చేసుకోదు. మరి ఎట్టా ఉంటే చేసుకుంటావమ్మా? నెత్తి మీద బొచ్చు మొదలు కాలి కింద జోడు వరకు అన్ని స్టైల్ గా ఉండాలి. దేవుడు అన్నాక కిందో పైనో ముందో వెనకో చిన్న లోపం పెడతాడు. అన్ని స్టైల్ గా ఎవడుకుంటాయమ్మా? అడుగు వస్తున్నాడు చూడు. అబ్బా ఎంత స్టైలో. ఏరా బెందాల్, కక్కుజలంట తిరగాల్సిన వాడివి ఇలా కన్ని పిల్ల ఎంత తిరుగుతున్నావు? ఏంట్రా కదా? నా గురించి నీకెందుకు పాపే? అబ్బా ఎంత స్టైలో. నేను నడిచినా పరిగెత్తినా కూర్చున్నా వంగున్నా తిన్నా తొంగున్నా అన్ని స్టైల్ అయిన అందాల బొమ్మ. అన్ని స్టైలేనా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే, నీ ఫిగరు కోరు పొగరు నాదిలే. ఫిగరు ఫిగరులే నీది సూపర్ ఫిగరులే, నీ ఫిగరు కోరు పొగరు నాదిలే. Good evening. Sorry for the delay. Come Ram, sit down. Hey, phone చేయట్లేదా? మోషన్స్. ఐఎమ్ వెరీ సారీ రామ్. పొద్దున్న నుంచి నాన్నగారికి కడుపులో మంటగా ఉందట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయి ఉంటుందిలే. మజ్జిగ తాగితే పోతుంది కదా? అద్దాగడానికి వెళ్ళి ఉంటాడు బాబు. నీకిద్దరు ఫోన్ చేయి. ఏమనుకోగా? నో ఫార్మాలిటీస్. వెరీ గుడ్. ప్లేట్ ప్లీజ్. ఇదేమిటి కొత్తగా ఉంది? వచ్చారు బాబు. నైస్ నైస్, ఐ లైక్ దిస్. I think this is Andhra special. Funny. ఏమిటి బామ్మగారు అలా స్లీపింగ్ చేస్తున్నారు? ఆ అలవాటు ఇప్పటిది కాదు బాబు. పెళ్లిపేట్ల మీద తాళి కడుతున్నప్పుడు నిద్రపోయింది. ఆ తర్వాత మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత లేచింది. వాటి నిద్ర పథకం బాబు. Is that so? బామ్మగారు అప్పుడే తెల్లారిపోయిందా? బామ్మగారు మీ నాలిక చివరిని అంగిట్లో పెట్టుకుని కొండ నాలిక తగిలేలా ప్రయత్నించండి. ఆ తర్వాత నిద్ర రాదు. యు డోంట్ స్లీప్ ఎట్. ఎలా బాబు? నేను ఒక 5 minutes గార్డెన్ లో వాకింగ్ చేసి స్లీప్ చేస్తాను. బాయ్ సుందు. గుడ్ నైట్. గుడ్ బై. ఏమిటి మొత్తం వచ్చారు ఉదేశాడా? ఈ అమెరికా వాళ్ళంతే తెగ పడుకు ఓవర్ స్పీడును. అమ్మా సుందరి, ఏదో ఒకటి చెప్పి పొద్దున్నే అతను రైలెక్కించేసాయి. నాన్న, అతను వెళితే మాత్రం ఇక మీదట నేను కాలేజీకి వెళ్ళను, చదువు మానేస్తాను. మానేస్తే మానే, ఎవరు కావాలి బోర్తరు? తాతయ్య చూడమ్మా, అబ్బాయిదేమో అమెరికా, ఇదేమో ఆత్మకూరు పక్కన రామాపురం. ఉన్న 4 రోజులు అతను జాగ్రత్తగా ఉండమను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే.
నీకెన్నిసార్లు చెప్పానే నాకు మనిషి తగ్గితే చెలాకని. మన మనసాలు ఎప్పుడు బారెడు దూరంలో ఉండాలి. ఏమిటిది? ఇందాక ఇల్లు ఉడుస్తూ పని మనిషి జరిపినట్టుందండి. పని మనిషిని మూకుడు తీసి మూతి మీద కొట్టు. మళ్ళీ ఇలాంటి వెలపలు చేయదు. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఏంటి అంకుల్ ఏదో చిరాకు పడుతున్నారు? ఏముంది బాబు, మంచాలు ఎప్పుడు బారెడు దూరంలో ఉండాలంట. కొంచెం దగ్గరైనా విసవిసలు రుసరుసలు. అదేమిటి, భార్యాభర్తలు ఎప్పుడు కలిసి ఉండాలిగా. మీది డబుల్ బెడ్ కాదా? కాదులే బాబు, ఈ మధ్య టీవీలో ఇంగ్లీష్ మొక్కలు చూస్తున్నారుగా, అప్పటి నుంచి నన్ను చూస్తేనే నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగిరెగిరి పడుతున్నారు. న్యాచురల్. ఫైర్ మీద కాలు వేస్తే కాలదా మరి? కానీ ఆ ఫైర్ కి కారణం మీరే. యా, ఆ ఫేస్ చూస్తే ఎప్పుడు టెన్షన్ మింగినట్టుగా ఉంటుంది. ఆడవాళ్ళు అందంగా ఉంటేనే మగవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఎందుకులే బాబు ఈ వయసులో. నో 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 నో, దట్స్ రాంగ్. మనసుకి ఏజ్ లేదు. మీరు ఎప్పుడు ఎలా ఉండాలో కొన్ని ట్రిక్స్ చెప్తాను. దాన్ని తర్వాత అంకుల్ బటర్ఫ్లై లాగా, అంటే వెన్న ఈగలాగా. కాదు బాబు, సీతాకోక చిలుక. సేమ్ థింగ్ సేమ్ థింగ్. దానిలాగా మీ చుట్టూ అని సౌండ్ చేసుకుంటూ తిరుగుతాడు. మా నాన్నకు నడువు నొప్పే ఎలా తిరుగుతాడబ్బా? ఓ ఆంటీ, ఓ నో. ఆ చీర కొంచెం కింద కట్టండి, బొట్టి కిందకి. లిటిల్ మోర్ లిటిల్ మోర్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అంకుల్ చూస్తే రాత్రికి డబుల్ బెడ్డే. గో. ఎవరు? మరదల మంగ తయారేనా అనుకున్నా. మా వెంకటలక్ష్మి పాత్రకి వెనక సైడ్ ఇంత అందంగా ఎక్కడ వేసింది. పైగా అది ఇలాంటి రంగు చీరలు కట్టదు. ఈ అంగులు షోకులు తెలియవు. ఏమైనా నువ్వే మరదలా. నిజానికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా పాత్ర నీ పాత్రనే లైక్ చేసింది. కానీ ఆ దేవుడే దేంతో కొట్టినట్టు నీ అక్క పాత్ర తీసుకొచ్చి నా నెత్తి మీద బోధించాడు. నువ్వా? నువ్వేనా? ఇంత అందంగా ఉన్నావేంటే? నేను చూస్తుంటే నీ లంగా వణి రోజులు గుర్తుకొస్తున్నాయే. అమెరికా అబ్బాయి అందానికి సంబంధించిన చిట్కాలన్నీ చెప్పాడండి. ఆ అబ్బాయి నన్నింట తయారు చేశాడు. అలాగా? మంచి తెలివైన కురాల్లా కనిపిస్తున్నాడు. అయినా సరే రేపొద్దున వాడు ఇక్కడ ఉంటాను వీల్లేదు. సాయంత్రమే రైలు ఎక్కించాల్సిందే. ఏమిటి మనసాలు ఇంత దూరంగా ఉన్నాయి? దగ్గర సరిపో. భాషా చూడు భాషా చూడు, బొంబాయి నీళ్ళు రాజా చూడు, లోకం వెంట వచ్చెను చూడు. ప్రేమించిన పిల్ల కళలో ఒక్క నీటి చుక్క చూసినా 99% ఫెయిల్ అయిపోతాడు ఈ భాష. ఈతో పిట్టలాగా కుందిరాగాలు మానేసి అసలు ఏం జరిగిందో చెప్పున్నా కదా. నాకు కడువంత కష్టం వచ్చింది భాష. నీ కష్టాన్ని లాగి తన్ని నిన్ను కిలకిల నవ్వేలా చేస్తాడు ఈ భాష. నిజంగా చేస్తావా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏం కావాలో చెప్పు. ఎన్టీఆర్ చేతుల రథం కావాలా? ఏనా అన్నపూర్ణ స్టూడియో కావాలా? చిరంజీవి డేట్స్ కావాలా? రోజా వేసుకున్న జాకెట్ కావాలా? ఏది కావాలన్నా ముఖవాటాన్ని మూట కట్టి ఆకాశం విసిరేసి ముద్దుగా ముఖాన్ని ముందు పెట్టి మనసు విప్పి చెప్పు నగ్న. వెంటనే తెచ్చిస్తాడు ఈ భాష. నాకు ఏమీ వద్దు. రాత్రి నుంచి నా గాడిది ఆడిపోయిందో తెలియట్లేదు. దాన్ని ఎతికి తెచ్చివ్వా. గాడిద గాడిద కోసం గాడిదలా గంట నుంచి ఏడుస్తున్నావా? నీ గాడిద చాకిరి చేసి చేసి ఏ దగ్గర ఉన్నా తెచ్చి నీకిచ్చి ప్రేమంటే ఈ భాష గాడిద నిరూపిస్తా. వస్తా. వస్తే సింగిల్ గా రాను, గాడితోనే వస్తా. శీఘ్రమేవ గుడ్డు బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు. నీ నడకల కైనదిరి, నీ నవ్వుల కైపదిరి, నీ మాటల తీరదిరి, నీ చూపుకు ఎద అదిరి. నగడా ఇదిగో తెచ్చాని అందాల గాడి.
సుందరి వచ్చేసావా సుందరి? నీకు నా గాడిదంత గ్లామర్ వచ్చింది భాష. ఈ ఆళ్ళ నుంచి నా బట్టల బరువేమో ఈ గాడిద, నా వయసు బరువేమో నువ్వు. బతుకంతా మొయ్యాలమ్మా. మోస్తా, ఈ గాడిదలా మోస్తా. మాట తప్పుగా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఆజా మేరీ జాన్, మేరీ బాహో మే గూజ్జా. స్టైల్ స్టైలిలే, ఇది సూపర్ స్టైలిలే, నీ చేతులో నా కాట్రవల్లిలే. రామ్, నువ్వేమనుకున్నా నిమిషాలు జరిగిపోతుంది అన్నట్టు నువ్వేం కోరుకున్నా? ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. అలాగా అయితే మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఫర్ ఎవర్ కోరుకుంటున్నాను. వెరీ గుడ్. అయ్యనా తండ్రి, ఇక్కడున్నావా? నీకోసం ఇసుకలో చిక్కుచిక్కు పుల్ల ఎతికినట్టు నిన్నటి నుంచి తెగ ఎదుగుతున్నాను. ఇట్టాగే అదేదో సినిమాలో రాధ కూడా శోభన్ బాబు కోసం తెగ దేవులాడుద్ది. శోభన్ బాబు రాధని చూడంగానే మైదా పూసిన వాల్ పోస్టర్ లాగా కట్టకపోతాడు. నా కళ్ళకి మాత్రం నువ్వు అచ్చ శోభన్ బాబు లాగే ఉన్నావు. నేను రాధలా కనిపిస్తున్నానా? ఇంత పెద్ద బాధలా ఉందే ఈ శోభన్ బాబుని. ఈ రాముని ఎక్కడ పడితే అక్కడ వెంటబడి ఎందుకు పోగుతున్నావు? అవును శేషగిరి, నువ్వు నా మీద ఓవర్ గా ప్రేమ చూపిస్తుంటే ఏ ఆడపిల్లకైనా చీమ కుట్టిన చోట తేలు కుట్టినట్టు చిరాగ్గా ఉంటుంది. అయినా బయట చెప్పుకోరు. చెప్పుకోకపోతే తిప్పలొస్తాయి అమ్మాయి గారు. అదేదో సినిమాలో జయప్రద కూడా ఇంతే. ఎంటి వాడి మీద మా లావు ప్రేమున్నా మనసులోనే పెట్టుకుని మగ్గిపోతూ ఉంటది. ఈలోగా జయసుధ వచ్చి బుడుంగని తన్నకపోతుంది. జయసుధ ఎంటి వాడి సాంగ్, జయప్రద ఇంట్లో కూర్చుని ఏడుపు. ఎక్కువ మాట్లాడద్దు, నాకెవరి మీద ఏమీ లేదు. నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ పని చేసుకోవాలి. నేను ఎందుకు వచ్చానబ్బా? నిన్న రాత్రి అలా చెప్తే చంపేస్తాను. ఏ సుందు, నువ్వు ఒకసారి పక్క తప్పు. నేనంటే నీకు అంత ఇష్టమా? డూ యూ లైక్ మీ సో మచ్? రెండాకాశాలంత ఇష్టం. అయితే నేనేమడిగినా చేసేస్తావా? సూర్యుడి మీదకెక్కి చంద్రుడి మీద దూకమన్నా కూడా దూకుతాను. అబ్బా, కారిపోతుంది ప్రేమ. ఏ అయితే నీకు చిన్న టెస్ట్. ఏంటి బాబు అది? నాలుకతో ముక్కును ముట్టుకోవాలి. ఏంటేంటేంటి? సింపుల్. నాలుకతో ముక్కును ముద్దు పెట్టుకుంటే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు. ఒక్కరోజు ఛాన్స్ ఇస్తున్నాను, వెళ్ళు. అట్టగే బాబు. ఆ బాబు, తమరి కోసం మా తలుపులు ఎప్పుడు? ప్రస్తుతం తలుపులు లాక్ చేసి నాలుకతో ట్రై చేయి, వెళ్ళు. సుందో, నువ్వు కూడా ట్రై చేయవచ్చు, నో అబ్జెక్షన్. నాకంత తీరిక లేదు, కోరిక లేదు. పద వెళ్దాం.